హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ముందుగా ఇటీవల విడుదలైన ఏపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్స్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులందరికీ కంగ్రాచులేషన్స్. చాలా కష్ట నష్టాలకి ఓర్చి, అంటే ప్రధానంగా ప్రిపరేషన్ కష్టాలు పక్కన పెడితే ఎక్కువ అన్సర్టినిటీ, ఎగ్జామ్ అవుతుందా లేదా వారం రోజుల ముందు వరకు చాలా కన్ఫ్యూజను, ఆ డైలమాలు అలాంటివన్నీ దాటి ప్రిలిమ్స్ చాలా కష్టంగా ఉంది, మెయిన్స్ చాలా ఈజీగా ఉంది, పూర్తిగా యూటర్న్లో ఉందన్నమాట మెయిన్స్ ప్రిలిమ్స్కి. ఇలాంటి ఎన్నో అంశాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటన్నింటినీ ఎదుర్కొని మీ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా పోనివ్వకుండా ఈరోజు కష్టపడి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. అయితే ఇందులో ఈ గ్రూప్ 2లో ఒక విషయం జరిగింది. ఇంతకుముందు గ్రూప్ 2 రిజల్ట్స్తో పోల్చుకుంటే ఇంతకుముందు కట్-ఆఫ్లు ఇంచుమించుగా ఈ మార్క్స్కి ఖచ్చితంగా జాబ్ వస్తుంది, జూనియర్ అసిస్టెంట్ అయినా వస్తుంది అనే పరిస్థితి ఉండేది. ఈసారి రిజల్ట్ మాత్రం చాలా చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. అంటే ఈసారి ఒక 208 మార్క్స్ వస్తే ఖచ్చితంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తుంది అని చాలా ఫిక్స్ అయ్యారు. చాలా ఫిక్స్ అవటం వల్ల ఆ మార్క్స్కి చాలా నమ్మకాలు పెట్టుకొని ఎలాగైనా జూనియర్ అసిస్టెంట్ వస్తుంది, ఏదైనా రిజర్వేషన్ ఉంటే ఈవెన్ ఏఎస్ఓ లాంటిది ఛాన్స్ ఉంది, ఒక 208 210కి వస్తుంది అన్నట్టు ఫిక్స్ అవటం వల్ల రిజల్ట్ వచ్చేసరికి ఆ మార్క్స్కి ఉద్యోగం రాకపోవటం వల్ల చాలా హెక్టిక్ ఫీలింగ్, అంటే చాలా బాధ ఉందన్నమాట చాలా మంది అభ్యర్థుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అభ్యర్థులను తీసుకుంటే, ఒక క్యాండిడేట్ నాకు తెలుసు 2017లో ఒక 3 మార్క్స్లో మిస్ అయ్యాడు, మళ్ళీ 2020లో ఒక 5 మార్క్స్ అట్లా మిస్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు 2025లో ఒక 2 మార్క్స్లో 208 వచ్చాయి, రాలేదు, 210కి జాబ్ వచ్చింది ఆ కేటగిరీలో. ఎంత బాధ అంటే చూస్తుండగానే వయసు 33 ఇయర్స్ అయిపోయింది. ఇంకొక చాలా వర్త్ ఉన్న క్యాండిడేట్ 1:1 1:2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వచ్చారు ఒక అమ్మాయి. ఆ చివరి 7 డేస్లో బీపీ డౌన్ అయిపోయి చాలా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం వల్ల, హెల్త్ని కంట్రోల్లో ఉంచుకోకపోవటం వల్ల ఆమె పాపం ఉద్యోగాన్ని కోల్పోయింది. మెరిట్ స్టూడెంట్. ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయన్నమాట. అంటే విజేతలు సాధించారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అక్కడి నుంచి వాళ్ళకి బాగుంటుంది, ఇంకా లైఫ్ ఇంకా హ్యాపీగా జాబ్లో జాయిన్ అవుతారు. ఈ గ్రూప్ 2 అనేసరికి ఒక క్రేజ్ ఉంది పబ్లిక్లో, వాళ్ళది ఇంకా అంతా, అంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, డెఫినెట్లీ ఉద్యోగం చక్కగా చేసుకోవాలి. కానీ ఎనీవే ఉద్యోగం వచ్చిన వాళ్ళు, విజేతలైన వాళ్ళ చరిత్ర ఒకలా ఉంటుంది భవిష్యత్తు. కానీ ఈ దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఒకసారి పోస్ట్ చేస్తున్నారు, చాలా 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 బాధాకరం వాళ్ళది. అంటే చెప్పుకోలేని పరిస్థితి. ఈవెన్ చాలా దగ్గరకు వచ్చినప్పటికీ మిస్ అయిపోవటం, చాలా కష్టపడి 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి చదివినప్పటికీ రాకపోవటం, ఇలాంటివి జరుగుతున్నాయి. మరి వీళ్ళు ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది మనం వీడియోలో కొంచెం చూద్దాం. అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, నెక్స్ట్ నోటిఫికేషన్ చూడండి, చిరాకు రావచ్చు కొంతమందికి, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ దీనికి ఎవరు చదువుతాడు అనేది. బట్ ఈ గ్రూప్స్ అనేసరికి ఒక నోటిఫికేషన్ అయిపోయేసరికి ఇంకొక నోటిఫికేషన్ కోసం చర్చ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినోడిని కాదు, 15 ఏళ్ళు అయింది చూస్తున్నాను నేను. ఒక నోటిఫికేషన్ అయ్యేసరికి ఇంకో నోటిఫికేషన్ కథ స్టార్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈసారి నోటిఫికేషన్ కోసం నేను కొంచెం మాట్లాడతాను నెక్స్ట్. అయితే మరి ఇప్పుడు ఇటీవల, అంటే ఈ దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తే కనుక, ఫస్ట్ మీరు ఒక 3-4 డేస్ చాలా మౌనంగా ఉండండి. ఎవరితో దీనికోసం ఎక్కువ డిస్కషన్స్ వద్దు. తప్పదు, బాధ వచ్చింది, మీకు బాధపడాలి, కానీ ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకండి, అధైర్యపడకండి. ఏదైనా మనకు ఒక అవకాశం వస్తుంది ప్రతిసారి. ఫస్ట్ మీరు ఏంటంటే, ఏదైనా ఒక జాబ్ దగ్గరకు వచ్చి మిస్ అయ్యారు, మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, సచివాలయం లాంటి జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా ఫ్యూచర్ ఏవి కూడా మీరు వాయిదా వేయొద్దు. మీరు లైఫ్ సర్కిల్లో మీరు ముందుకు పోండి. సచివాలయం ఏదైనా జాబ్ చేస్తున్నట్టు కానీ ఇలాంటి వాళ్ళు. మరి అదే ఏజ్ అయిపోయి ఏ జాబు చేయకుండా ఇదే జాబ్ చూస్తూ ఇప్పుడు జాబ్ రాకపోయిన వాళ్ళు మాత్రం, అంటే నాకు పర్సనల్గా సజెషన్ అడిగితే మీరు ఏదైనా ఒక ఉద్యోగం చూసుకోవటం బెటర్ ఆప్షన్. అంటే నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా 2 ఇయర్స్లో ఎగ్జామ్ అవుతుంది, కానీ మళ్ళీ మీరు ఎక్కువ వయసు అయిపోతుంది అప్పటికి. ఇంకా అప్పుడు కానీ మళ్ళీ మనకు ఒకవేళ రిజల్ట్ సరిగా రాకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి
మనకి దేవుడు ప్రతిసారి అంటే ఇక్కడ మనం కోల్పోయామనుకుంటే ఇంకొక దగ్గర ఎక్కడో మనకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇంకా ఇదే ఫైనల్ అంటే గ్రూప్ 2నే ఇదే ఇంకా నా జీవితము, ఇదే బంగారు కొండ, ఇది రాకపోతే నాకు అంతా శూన్యమైపోయిందనే మెంటల్ ఫీలింగ్‌లో మాత్రం మీరు ఉండొద్దు. ఇతర పోస్టులకి అంటే ఇతర ప్రైవేట్ జాబ్స్ గాని ఇలాంటిది ఏదైనా ఒక జాబ్ చూడండి. ఇతర కెరీర్ అంటే దీనికి ఆల్టర్‌నేట్ కెరీర్ ఆప్షన్ బి కెరీర్‌ని చూజ్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఇక ఇంకొక ఛాన్స్ చూడాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటంటే కొంతమంది ఇంకా వయసు అవ్వదు. బట్ ఇక్కడ చాలా దగ్గరకొచ్చి మిస్ అయ్యారు. వాళ్ళు ఇంకొక ఛాన్స్ కోసం ఆటోమేటిక్‌గా ఎళ్తారు. ఇది పద్మవ్యూహం లాంటిది. ఇందులో ఒకసారి ఎంటర్ అవ్వడమే కానీ ఎగ్జిట్ అవ్వడం అనేది ఉండదనమాట. ఈ గ్రూప్స్‌కున్న పెద్ద డిసడ్వాంటేజ్ అలాంటిది. అంటే ఒకసారి రాసామంటే ఇంకా ఇంట్రెస్ట్ ఆటోమేటిక్‌గా అది అంటుకుంటది బంకలాగా. సో మీరు మళ్ళీ రాయాలనుకుంటే అంటే మీరు 30 ఇయర్స్, 29 ఇయర్స్, 28 ఇయర్స్ అయింది. మీరు మళ్ళీ రాయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సింది ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్, కంటిన్యూస్ ప్రిపరేషను, ప్రాక్టీస్. ఈ 3 త్రిమూర్తులు ఈ ఎగ్జామ్ కొట్టడానికి. స్టాండర్డ్ బుక్స్, ప్రామాణిక పుస్తకాలు, నెక్స్ట్ కంటిన్యూస్ ప్రిపరేషన్. మీరు ఎవ్రీడే చదువుతూనే ఉండాలి. మీకు ఎవరో ఏదో మెటీరియల్ లేకపోతే బయట నుంచి సపోర్ట్ మీకు ఏమీ చెయ్యలేదు ఎగ్జామ్కి సంబంధించి. నెక్స్ట్ ప్రాక్టీస్. ఈ 3 చేసినట్టయితే మీరు రాబోయే నోటిఫికేషన్లో అయినా విజేతలుగా నిలవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరేంటంటే ప్రిపరేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు ఎస్టాబ్లిష్ చేయడం. అంటే ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఏంటి? ఇదిగో నేను ఈ బుక్స్ చదువుతాను, ఈ సబ్జెక్ట్‌కి ఈ బుక్ చదువుతాను, ఈ సబ్జెక్ట్‌ని ఇలా డీల్ చేస్తాను అని ఒక్కసారి మీరు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దానికి చాలా మధ్యలోంచి యాడ్ అవుతుంటాయి. మధ్యలో మీకు అభ్యంతరపరుస్తుంటాయి చాలా అంశాలు. అంటే ఏదో యూట్యూబ్‌లో మంచి ఇంకొక బుక్ ఎవరో సజెస్ట్ చేస్తారు. లేకపోతే ఇంకొక మెటీరియల్ ఏదో సజెస్ట్ చేస్తారు. ఇంకో మెటీరియల్ ఏదో మంచిది అనిపిస్తుంది. సో అలాంటివన్నీ తెచ్చి మళ్ళీ పక్కన పేర్చుకోకండి. ఈ ఎగ్జామ్‌లో విజయం అంతా సింగిల్ బుక్‌లో చదవడం ఉంది. ఏదైనా ఒక బుక్ చదవండి. ప్రతిదానికి ఏదైనా ఒకే బుక్ చదవండి. కంటిన్యూస్‌గా చదవండి. ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. నేను ఇంచుమించు ఒకే బుక్ చదివాను. వేరే బుక్స్ కూడా నేను ఏపీ హిస్టరీ అనుకున్నానంటే ఆ 2 బుక్సే. ఇంకేమైనా అంశాలు వస్తే దాన్ని కొద్దిగా ఏదో యాడ్ చేసుకోవడం తప్పించి నేను ఇంక ఏ మెటీరియల్స్ వచ్చినా దేని జోలికి పోలేదు ఇప్పుడు కూడా. నాకు ఈసారి కూడా 5th టైం అంటే నేను ఆప్షన్ పెట్టుకోలేదు కానీ నాకు ఒక జాబ్ వచ్చిండేది పెట్టుకుంటే. అవసరం లేదు, నాన్ ఎగ్జిక్యూటివ్ నేను ఇవ్వలేదు కాబట్టి రాలేదు, అది వేరే సంగతి. నా గురించి ఇప్పుడు నేను టార్గెట్ కూడా చేయలేదు కాబట్టి పక్కన పెట్టండి అది. అంటే మీరు చదవాలనుకునే వాళ్ళు ఇది మాత్రం పాటించాలి. అంటే ప్రిపరేషన్ని ఎస్టాబ్లిష్ చేయండి, ఒక గీత గీయండి, అందులోకి ఇంకెవరూ చొరబడకూడదు. ఓకే. నెక్స్ట్ మరి కొత్తగా చదవాలనుకునేవారికి చూడండి, ఇది నోటిఫికేషన్ వస్తుందని న్యూస్ వస్తుంటుంది, ఎప్పటికీ రాదు. తీరా వచ్చింది అనుకుంటే ప్రిలిమ్స్ వస్తుంది. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ డేట్ ఇస్తారు. మాకు సరిపోదు పొడిగించండి అంటారు. ఎగ్జామ్ ముందు వాయిదా కోరుతారు. ఏదేదో అవుతుంటుంది. అంతా అయినాక కోర్టు కేసులు వస్తాయి. రకరకాలుగా జరుగుతుంటాయి దీనిపైన. అలాంటి అన్నింటికీ మీరు ముందే సిద్ధమవ్వండి, మానసికంగా సిద్ధమవ్వండి. బట్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో 2026-27లో కొంత వేగంగా ఎగ్జామ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. అంటే 2026 డిసెంబర్ కల్లా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. అంటే ఇదంతా ప్రిడిక్షన్, నేనేమి రాసి ఇవ్వలేను. బట్ అంటే పరిణామాలు కానీ చూసినట్టయితే మనకి ఇప్పుడు ఎలక్షన్ లేదు. ఇప్పుడు గత నోటిఫికేషన్ కూడా ఎంత లేట్ అవటానికి కారణం, ముందు ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొక గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టి ఆ మధ్యలో ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇవన్నీ అయినాక గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇలాంటి వాటి వల్ల బాగా టైం తీసుకుంది. మళ్ళీ వాళ్ళు కూడా జూలై 28ని పెట్టేయాలనుకున్నారు. మళ్ళీ మనమే అడిగాం దాన్ని పోస్ట్ పోన్ చేయాలని. 1:100 ఇచ్చినాక కొత్తగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు జూలై 28 నుంచి మళ్ళీ పోస్ట్ పోన్ చేయమన్నారు. కొత్త గవర్నమెంట్ కొత్త డేట్ ఇవ్వలేకపోయింది. ఏపీపీఎస్సీ చైర్మన్ మారారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి అనమాట. దానివల్ల అది బాగా డిలే అయింది. ఈసారి అలాంటి పరిస్థితులు లేవు. అంటే అలాగని తొందరగా అయిపోద్దని కాదు. 26 డిసెంబర్ కల్లా నోటిఫికేషన్ రావచ్చు. అంటే 2026 డిసెంబర్ కల్లా నోటిఫికేషన్ రావచ్చు. 27లో ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇది జనవరి కదా, ఇక్కడ నుంచి 2 ఇయర్స్ మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. 2 ఇయర్స్లో మీకు ఎగ్జామ్ జరిగిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్
మధ్యలో ఉంది. ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి మనకి మాక్సిమం 2 ఇయర్స్లో, ఇంతకుముందు ఇదే గవర్నమెంట్ 2014లో ఫామ్ అయింది టీడీపీ, 2016లో నోటిఫికేషన్ వచ్చింది, 2017లో ఎగ్జామ్ అయింది, 2018 ఫిబ్రవరిలో జాబ్లో జాయిన్ అయ్యారు. అంటే 2 ఇయర్స్లో అది అయిపోయింది, 1.5 ఇయర్లో. అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ దానికి లేవు కాబట్టి మీకు 2026లో డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా చదవాలనుకునేవారు ఒక 2027లో 2026లో నోటిఫికేషన్ వస్తుంది, 27లో ఎగ్జామ్స్ అవుతాయి. సో దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక మీరు ఏం ప్రిపేర్ అవ్వాలనుకునేది ఇంతకుముందు నేను చెప్పిందే, మీకు స్టాండర్డ్ బుక్స్, కంటిన్యూస్ ప్రిపరేషను, ప్రాక్టీస్. మీరు ఏదైనా మెటీరియల్ నమ్ముకున్నట్టయితే ఆ మెటీరియల్ అంటే మెంటార్ని చూస్ చేసుకుంటారు కదా, ఇంకా మెంటార్ని నమ్మి ముందుకెళ్ళండి. మీకు ఖచ్చితంగా పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హెల్త్ని ఇగ్నోర్ చేయకండి, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలా. ఎగ్జామ్కి మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలా. పేపర్ ఎలా వచ్చినా, ఎటు నుంచి తిరిగినా, కష్టమైన క్వశ్చన్లు వచ్చినాయి అలా అనకండి. కష్టమైన క్వశ్చన్లు వస్తే కట్ ఆఫ్ పడిపోతుంది, సులువైన క్వశ్చన్లు వస్తే కట్ ఆఫ్ పైకి వెళ్తుంది. ఏ పరిస్థితుల్లో అయినా మీరు సెక్యూర్గా జాబ్ వచ్చేలాగా చదవాలి. దానికి మనం ఏం చేయలేం. ఎలాంటి పరిస్థితులు, ఇప్పుడు నేను 5 గ్రూప్ 2లో ఎలాంటి పేపర్లో రాశాను, వేరు పేపర్లు రాశాను నేను. అవన్నీ ఎలా అంటే ఒకే దాన్ని నమ్ముకొని, ఒకే బుక్ నమ్ముకొని చదవటం వల్ల సాధ్యమయ్యాయి. ఇక నెక్స్ట్ చెప్పడానికి ఇంకేముందంటే, కొత్త వాళ్ళ కోసం మనం మాట్లాడాము. ఇక మన యాప్కి సంబంధించి 200 మంది మెయిన్స్ కోర్స్ తీసుకున్నారు. అందులో 8 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అయితే మిగతా వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివారు, చాలా దగ్గరలో మిస్ అయినారనమాట. అంటే 208 అంటే 208, 205, 200 అంటే 1:1కి చాలా మంది వచ్చి వాళ్ళు మిస్ అయ్యారు. జాబ్లోకి మాత్రం ఒక 8 మంది అంటే ఇప్పటి వరకు నాకు తెలియజేశారు మెసేజ్ రూపంలో, నేను ఎవరికి అడగలేదు. ఒక 8 మంది సెలెక్ట్ అయినట్టు నాకు మెసేజ్ ఇచ్చారనమాట. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మెయిన్ ఈ దగ్గరలోకి వచ్చి మిస్ అయిన వాళ్ళు మాత్రం ఈ 3-4 రోజులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కొంచెం ఎమోషనల్లీ మీరు ఫామ్ అయినాక, అదంతా పోయి ఒక స్టెబిలిటీ వచ్చినాక ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అంటే నా వైపు నుంచి నేను ఇచ్చేదంతా కూడా ఒక సజెషన్ అనమాట. మీరు అంటే ఈ నిర్ణయం అనేది బాగా పర్సనల్గా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ కండిషన్లో ఉన్నారు, ఆ కండిషన్లో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మీకే బాగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి నేనేం చెప్పలేను. అవన్నీ మీరు బేరీ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఒక సరైన నిర్ణయం అయితే తీసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.